Hi, hello, namaste. Welcome to my channel, MathTech. This is Balu. ఆల్రెడీ మనం న్యూమరికల్ ఇంటిగ్రేషన్లో ఒక ప్రాబ్లం అయితే మీకు డిస్కస్ చేశాను. ఆల్రెడీ ఆ వీడియో అనేది పోస్ట్ చేశాను. ఒకవేళ పార్ట్ 1 కింద పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఆ వీడియోలో ఈ న్యూమరికల్ ఇంటిగ్రేషన్లో ఉన్న సింప్సన్స్ రూలు అండ్ ట్రెపెజాయిడల్ రూల్ యొక్క ఫార్ములాస్ ఎలాగ మనం సాల్వ్ చేయాలి అని ఒక ప్రాబ్లం చేశాను. అది ఒకసారి మీరు చూసిన తర్వాత ఇప్పుడు ఈ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. Obtain the approximate value of integral 0 4 to 8 1 by x dx by dividing the interval 4, 8 into 4 equal parts using Simpsons rule. ఇక్కడ ఏ రూల్ అయినా అడగవచ్చు. లాస్ట్ టైం మీకు చెప్పినట్టు టేబుల్ వరకు మనకు సేమ్ ప్రొసీజర్ కాబట్టి ఒకసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డేటా రాద్దాం. గివెన్ వాల్యూస్, given function f of x is equal to and ఇచ్చే వాల్యూ మనకు 1 by x, f of x is equal to 1 by x. నెక్స్ట్ ఇంటర్వెల్ లేదా లిమిట్స్ a comma b is equal to 4 comma 8. a is lower limit, b is upper limit 4 comma 8 and 4 equal parts ఏమన్నా, that is the value of n, number of equal parts n is equal to 4 parts ఏమన్నాడు. ఈ డేటా మనం నోట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కాల్కులేట్ చేయాల్సిన వాల్యూ h వాల్యూ అండి. h ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈజ్ b మైనస్ a బై n, దట్ ఈజ్ ఈక్వల్ టు b వాల్యూ ఈజ్ 8 minus 4 by 4. 8 minus 4 is 4 by 4, that is equal to 4 by 4 is 1, that is h value is 1. మన టేబుల్లో డ్రా చేయడానికి h వాల్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి టేబుల్ ఒకసారి మనం డ్రా చేద్దాం. ఫస్ట్ రోలో వాడిచ్చిన ఫంక్షన్ f of x is equal to 1 by x అండ్ ఈ f of x వాల్యూస్ బట్టి మనకు y వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఎలా తీసుకోవాలి ఈ వాల్యూస్? ఇక్కడ మనకి 4 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు కాబట్టి 4 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి మనం ఒక 5 కాలమ్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఎందువల్లంటే అవర్ టేబుల్ ఈ స్టార్ట్స్ విత్ ఎక్స్ నాట్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు, తర్వాత ఎక్స్ నాట్ తర్వాత x1, నెక్స్ట్ x2, నెక్స్ట్ x3 అండ్ ఫైనలీ x4. ఈ విధంగా మనం టేబుల్ అయితే స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, టేబుల్ అనేది ఎక్స్ నాట్తోనే స్టార్ట్ అవ్వాలి. తర్వాత ఎన్ని పార్ట్స్ అయితే చేయమన్నాడో ఆ వాల్యూతో అనేది టేబుల్ ఎండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మెయిన్ ఎక్స్ నాట్ వాల్యూ ఎంత తీసుకోవాలి. కాబట్టి ఎక్స్ నాట్ వాల్యూ అనేది మనకి క్వశ్చన్లు ఇచ్చిన లోవర్ లిమిట్ మీద డిపెండ్ అవుతుంది. లోవర్ లిమిట్ ఇక్కడ మనకి 4 కాబట్టి అవర్ వాల్యూ స్టార్టెడ్ విత్ 4. నెక్స్ట్ x1 వాల్యూ ఎంత అవుతుందంటే h అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. కాబట్టి 4 ప్లస్ 1 ప్లస్ h యాడ్ చేయాలి. ఇది కూడా ప్లస్ h ప్లస్ h ప్లస్ h అనే వాల్యూస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి 4 ప్లస్ 1 ఈజ్ 5, 5 ప్లస్ 1 ఈజ్ 6, h వాల్యూ 1 కాబట్టి 6 ప్లస్ 1 ఈజ్ 7, 7 ప్లస్ 1 ఈజ్ 8. కాబట్టి ఇవి మనకి x1, x2, x3, x4 వాల్యూస్. కాబట్టి ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఫస్ట్ వాల్యూ లోవర్ లిమిట్ వాల్యూ అయిన 4 అండ్ లాస్ట్ వాల్యూ అప్పర్ లిమిట్ వాల్యూ 8. కాబట్టి ఈ మనకి టేబుల్ అనేది ఎప్పుడు కూడా 4తో స్టార్ట్ అవుతుంది. ఈ పర్టికులర్గా ఈ ప్రాబ్లం 4 కాబట్టి లోవర్ లిమిట్తో స్టార్ట్ అవుతుంది, అప్పర్ లిమిట్తో ఎండ్ అవుతుందండి. ఇన్ బిట్వీన్ మధ్యలోని వాల్యూస్ అయితే మాత్రం బై యాడింగ్ హెచ్ వాల్యూ మీద డిపెండ్ అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఈ యొక్క y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. x0 నుంచి వచ్చే వాల్యూ y0 వాల్యూ, అలాగే x1 నుంచి వచ్చే వాల్యూ y1, x2 నుంచి వచ్చే వాల్యూ y2, x3 నుంచి వచ్చే వాల్యూ y3 అండ్ x4 నుంచి వచ్చే వాల్యూ y4. ఇప్పుడు ఈ వాల్యూస్ ఒకసారి మనం కాలిక్యులేట్ చేద్దాం. ఓకే, వాల్యూస్ ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఈ x వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి ఒక్కొక్కటి ఫంక్షన్లో రీప్లేస్ చేయాలండి. ఫస్ట్ 4 రీప్లేస్ చేద్దాం ఇక్కడ వాడిచ్చిన ఫంక్షన్లో. కాబట్టి 4 x ప్లేస్లో రీప్లేస్ చేస్తే ఏమవుతుంది 1/4. కాబట్టి 1/4 అనేది ఒకసారి క్యాష్లో చూద్దాం. 1 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 0.25. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y0, 0.25. నెక్స్ట్ 1/5, 1/5 ఈజ్ 0.2. 1 డివైడెడ్ బై 5 ఈజ్ 0.2. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y1. నెక్స్ట్ 6,
1/6 రీప్లేస్ చేయాలి. 1 divided by 6 that equals to 0.166 up to so on 0.166 up to so on 3 decimals వరకు తీసుకుందాం. నెక్స్ట్ 1/7 వాల్యూ కాబట్టి అంటే x3 వాల్యూ 7 కాబట్టి 1/7 దట్ ఈస్ 0.142. నెక్స్ట్ ఫైనలీ 1/8 ఈజ్ ఈక్వల్ టు 0.125. ఈ విధంగా మనం బై యూజింగ్ ఎక్స్ వాల్యూస్ వై ఒక్కొక్క వాల్యూని మనం ఫంక్షన్లో రీప్లేస్ చేయడం వల్ల మనకి వై వాల్యూస్ అనే విధంగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సింప్సన్స్ రూల్ ద్వారా సాల్వ్ చేద్దాం. సింప్సన్స్ రూల్ కాబట్టి సింప్సన్స్ రూల్ ఫార్ములా నోట్ చేశాను. దట్ ఈస్ బై యూజింగ్ సింప్సన్స్ రూల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 to 8 1/x dx h/3 into sum of first and last ordinates of y plus 2 into sum of even ordinates of y plus 4 into sum of odd ordinates of y. ఒకసారి వాల్యూస్ అనేవి మన టేబుల్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ రీప్లేస్ చేద్దాం. కాబట్టి h వాల్యూ ఎంత వచ్చిందంటే మనకు 1 వచ్చిందండి. 1/3 కాబట్టి h/3 కాబట్టి హియర్ h వాల్యూ ఈజ్ 1 కాబట్టి 1/3. ఇప్పుడు టేబుల్లో ఉన్న వాల్యూస్ ఒకసారి మనం రీప్లేస్ చేద్దాం. ఫస్ట్ y వాల్యూస్ ఏంటో రీప్లేస్ చేద్దాం. ఓకే, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సమ్ ఆఫ్ h/3 అంటే 1/3 ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్. ఫస్ట్ వాల్యూ y0 ప్లస్ లాస్ట్ వాల్యూ ఈజ్ y4 ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ ఈవెన్ ఆర్డినేట్స్ ఆఫ్ y. రిమైనింగ్ y1 y2 అండ్ y3లో y1 వచ్చేసరికి ఆడ్ ఆర్డినేట్, y1 వచ్చేసరికి ఆడ్, y2 ఈవెన్ అండ్ y3 ఈజ్ ఆల్సో ఆడ్. కాబట్టి ఏమవుతుంది, ఓన్లీ ఈవెన్ ఆర్డినేట్ ఒకటే ఉంది కాబట్టి 2 ఇంటూ y2 ప్లస్ అండ్ 4 ఇంటూ ఆడ్ ఆర్డినేట్స్ వచ్చేసరికి ఏమవుతాయి y1 ప్లస్ y3. ఈ వాల్యూస్ రీప్లేస్ చేద్దాం ఇందులో. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ 1/3 ఇంటూ y0 వాల్యూ 0.25 ప్లస్ y4 వాల్యూ ఎంత 0.125 ప్లస్ 2 ఇంటూ y2 వాల్యూ 0.166 ప్లస్ 4 ఇంటూ y1 వాల్యూ 0.2 ప్లస్ y3 వాల్యూ 0.142. ఇవన్నీ మనం టేబుల్లో ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకుని వాల్యూస్ అనేవి రీప్లేస్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం ఫైనల్గా కాలిక్యులేషన్ చేద్దాం. ఓకే, ఒకసారి బ్రాకెట్లో ఉన్న వాల్యూని యాస్టీజ్గా మనం క్యాషియోలో కాలిక్యులేట్ చేసి చూద్దాం. దట్ ఈస్ ఓపెన్ బ్రాకెట్స్ 0.25. ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూని సాల్వ్ చేస్తాను. ప్లస్ 0.125 ప్లస్ 2 ఇంటూ 2 open bracket 0.166 brackets close plus 4 into again open brackets 0.2 plus 0.142 bracket close, that is equal to 1/3 into 2.075. ఇప్పుడు ఈ వచ్చిన ఆన్సర్ని ఇంటూ విత్ ఇన్ బ్రాకెట్స్ 1/3. our answer is 0.691 approximately. by using Simpsons rule ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 0.691. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ మనం ఒకసారి ట్రెపెజాయిడల్ రూల్ ద్వారా కూడా సాల్వ్ చేద్దాం. ట్రెపెజాయిడల్ రూల్ ఫార్ములా నోట్ చేసిన ఆల్రెడీ h/2 ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ ఆఫ్ y ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ ఆర్డినేట్స్ ఆఫ్ y. కాబట్టి ఫ్రమ్ ద టేబుల్ అవర్ h వాల్యూ ఈజ్ 1. 1/2 into sum of first and last is y0 plus y4 plus 2 into remaining ordinates are y1 plus y2 plus y3. ఈ ట్రెపెజాయిడల్ రూల్లో ఈవెన్ ఆడ్ కాన్సెప్ట్ ఉండదండి. జస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ టు లాస్ట్ అండ్ ఈవెన్ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్. సరే, మరి ఆల్రెడీ టేబుల్లో ఫామ్ చేసుకున్న వాల్యూస్ అనేవి మనం ఇక్కడ రీప్లేస్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ y0 వాల్యూ ఈజ్ 0.25 ప్లస్ y4 వాల్యూ ఈజ్ 0.125 ప్లస్ 2 ఇంటూ y1 వాల్యూ ఈజ్ 0.2
plus y2 value is 0.166 plus y3 value is 0.142. Okay, those are the values from the table నుంచి మనం ఫామ్ చేసుకున్న వాల్యూస్ అనేవి ఇక్కడ నేను రీప్లేస్ చేసి ఫైనల్గా ఇప్పుడు మనం ఇది ఒకసారి సాల్వ్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ క్యాష్ యూజ్ చేసుకొని మనం కాల్కులేట్ చేద్దాం. ఫస్ట్ బ్రాకెట్లోని వాల్యూని సాల్వ్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు వితిన్ ఓపెన్ బ్రాకెట్ 0.25 ప్లస్ 0.125 క్లోజ్ ప్లస్ 2 ఇంటూ 0.2 plus 0.166 plus 0.142 and we get the answer as 1/2 into 1.391 into మనం దీన్ని 1/2 చేయాలి. 1/2 that is equal to 0.6955. That is the value of given function by using trapezoidal rule. ఈ విధంగా మనం ఏ ఫంక్షన్ అయినా మనం ట్రెపెజాయిడల్ రూల్ అలాగే సింప్సన్స్ రూల్ 1/3 యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. టేబుల్ వరకు మాత్రం కాన్సెప్ట్ ఒకటే. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం ఇంకో ఇంపార్టెంట్ మోడల్తో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.